ఫ్రంట్ పార్ట్ సెట్ కావట్లేదు కదా అండి అందరికీ. బిగినర్స్కి ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలన్నది తెలియదు కదా. ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూడండి. ముందుగా మనము ఫ్రంట్ పార్ట్ని హాఫ్ ఫోల్డ్ చేసుకొని హాఫ్లో ఇలా మార్క్ చేసుకోవాలండి. తర్వాత మన సైజ్ బ్లౌజ్ అయినా పర్లేదు, లేదా టేప్ తోటి అయితే 2.5 ఇంచులు మన సైజ్ బ్లౌజ్ పెట్టుకొని సైజ్ బ్లౌజ్ టక్స్ ఎక్కడి వరకు అవుతుందో అక్కడి వరకు మార్క్ చేసుకొని తిక్కుగా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మనము ఆమ్ రౌండ్ దగ్గర రౌండ్ తిప్పుతాం కదండి, అలా రౌండ్ కాకుండా ఇలా డబ్బాలాగా మార్క్ చేసుకుంటే మనకు ఎక్కడి వరకు మార్క్ చేయాలన్నది ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు సేమ్ అలాగే లైనింగ్ సైజ్ బ్లౌజ్ తీసుకొని డాట్కు మధ్య గ్యాప్ ఎంత అయితే ఉందో అంత మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రెయిట్గా ఆమ్ రౌండ్లోకి కలిపేసేయాలండి. వీడియోలో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ 2 డాట్స్ వచ్చేసి సెంటర్లోనే ఉండాలండి, మధ్యలో ఉండాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా ఉండాలి. ఈ 2 డాట్ల మధ్య 2.5 ఇంచులు ఉంటుంది. మీకు టేప్ తోటి పెట్టుకున్నా సరే, లేదా సైజ్ బ్లౌజ్ తోటి పెట్టుకున్నా సరే. ఇప్పుడు ఈ 2 డాట్ మధ్యలో నుంచి మళ్ళీ ఒక డాట్ పెట్టుకోవాలి. డాట్ పెట్టుకొని తర్వాత ఇటు 1 ఇంచు అటు 1 ఇంచు మనం మార్క్ చేసుకోవాలండి. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు కొంచెం ఎక్కువ మార్క్ చేసుకోవాలి, చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకు కొంచెం తక్కువ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వచ్చాయో ఈ వీడియో చూసారంటే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుందండి. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత నీట్గా వచ్చిందో చూడండి. మనకు ఇలా స్టిచ్ చేసుకున్నారంటే ఎవరికైనా సరే బిగినర్స్కి కూడా అంతే ఈజీగా వస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా డాట్ చేసుకోవాలన్నది ముందు వీడియోలో చూసాం కదండి. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో అండి. నేను మీకు అర్థం కావాలని కలర్ కనిపించదని ఒక సైడ్ రెడ్ కలర్ థ్రెడ్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూడండి. 1/2 ఇంచు గ్యాప్ తోటి కోన్ షేప్ లాగా వచ్చేలాగా ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు 1/2 ఇంచు తోటి స్టార్ట్ చేయాలండి. కార్నర్కి వచ్చే వరకల్లా మనం స్టిచ్లోకి కలిపేసేయాలండి. చూడండి, మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చూపిస్తున్నాను. లాస్ట్లో నేను మిడిల్ డాట్ వేస్తున్నానండి. ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దారాల్లో కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కార్నర్లో చివరకు మలిచి కుట్టు వేసుకోవాలండి. వీడియోలో చూస్తున్న విధంగా కింద మలిచి కుట్టు వేశారంటే మనకు పఫ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఒక్కసారి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో మీకు వీడియోలో చూసారంటే అర్థమవుతుందండి. ఇప్పుడు అదే విధంగా ఇంకో పార్ట్ కూడా అండి 1/2 ఇంచు గ్యాప్ తోటి సేమ్ స్టార్ట్ చేసి కార్నర్కి వచ్చేసరికల్లా మనం లైన్లోకి కలిపేసుకోవాలి. ఇప్పుడు 2వ డాట్ కూడా అలాగే వేయాలండి. పైన డాట్ కూడా 1/2 ఇంచు గ్యాప్ పెట్టుకొని కార్నర్కి వచ్చేసరికల్లా లైన్లోకి కలిపేసేయాలండి. ఎక్స్ట్రా పెట్టుకోకూడదు. ప్లీజ్ అండి, నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. అలాగే మెయిన్ డాట్ కూడా స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ డాట్ స్టిచ్ వేసిన తర్వాత సేమ్ మనం ముందుకు ఎలా అయితే మలిచామో ఇప్పుడు కూడా అలాగే మలుచుకొని స్టిచ్ వేసుకుంటే మనకి ఇది షేప్ పట్టి వేసేటప్పుడు స్టిచ్చెస్లోకి వెళ్ళదు. అలాగే మన బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కూడా బుగ్గలాగా నీట్గా వస్తుందండి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఇదే విధంగా బిగినర్స్ కూడా ఈజీగా వేసుకోవచ్చండి. ఇలా వేసారంటే ఎవరికైనా సరే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందండి. ఫ్రంట్ నొక్కి పట్టినట్టు కాకుండా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్. చూడండి బుగ్గలాగా అలాగే ఎలా అయితే స్టిచ్ చేస్తామో అలాగే ఉందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను వీడియో తీసి పెడతానండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. థ్యాంక్ యూ అండి.